సీఎం క్షమాపణ చెప్పాలని కవితక్క డిమాండ్ చేస్తున్నారు. ఎందుకనే చూద్దాం. మనం యాదగిరిగుట్ట ఆలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు అవమానం జరిగిందని మనం పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాము. వాళ్ళు ముగ్గురు, ఈ సీఎం, ఇక ఈ కోమటిరెడ్డి, ఇక ఇక్కడ ఇంకెవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కొంచెం పైన కూర్చున్నారు. వీళ్ళు చిన్న చైర్లు వేసి వాళ్ళు అటుపక్క ఇటుపక్క కూర్చోబెట్టిరని ఇక పెద్ద దాని మీద అయితే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు అయితే విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఒక దళిత ఉప ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి గౌరవం, మీకు విలువ ఇయ్యరు, ఇటువంటివి చేస్తారు అని విపరీతంగా ట్రోల్ అయితే అవుతుంది. దీని మీద కవితక్క స్పందించరు. ఇమీడియట్గా వివక్ష నిదర్శనం కాదా ఇది, మొత్తం వివక్ష. తక్షణమే దీని మీద బీసీ ఎస్సీ సమాజాన్ని క్షమాపణ కోరాలి అని, క్షమాపణ చెప్పాలి అని ఎమ్మెల్సీ కవిత అయితే డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే మరి ఈ విషయంలో కవితక్క డిమాండ్ ఇది సరైందే. కాకపోతే అంతకుముందు మీ నాయనతో కూడా ఒకసారి క్షమాపణ చెప్పించండి. మీ నాయనతో పాటు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్తారు. ఎందుకంటే అప్పట్లో మనం చూసినాము, ఒక దళిత మంత్రిని కొప్పుల ఈశ్వర్ను తీసుకొచ్చి అటు దొబ్బిరు. అది కూడా ఫుల్ ట్రోల్ అయింది, మీకు గుర్తే ఉంటుంది కవితక్క. కాబట్టి ఆ విషయం మీద మీ నాయనతో ఒకసారి క్షమాపణ చెప్పించు. ఇమీడియట్గా రేవంత్ రెడ్డితో కూడా క్షమాపణ చెప్పిద్దాం. ఆయన సపోర్ట్ చేస్తున్నాను కాదు, మీరు అడుగుడు ఎందుకో నచ్చట్లేదు. ఎందుకంటే మీ హయాంలో కనీసం ప్రగతి భవన్ గేట్ కాడి కూడా ఎవరిని రానియకపోయి, దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యని ఏం చేసిరో తెలుసు. ఆ రాజయ్యను అర్ధాంతరంగా పీకి పక్కకు పడేసిరు. అప్పుడు ఎవరు అడగలే క్షమాపణ. ఆ కొప్పుల ఈశ్వర్కి అవమానం జరిగినప్పుడు క్షమాపణ ఎవరు అడగలే. ఇప్పుడు ఇమీడియట్గా ఊరికొస్తుంది కవితక్క. ఇది అంటే వాళ్ళు చేసిన తప్పులు అట్లే ఉంటాయి, మర్చిపోతారు అనుకుంటారు జనాలు. మర్చిపోరు కవితక్క, మీరు చేసింది మామూలు అరాచకం కాదు, చాలా అరాచకం చేశారు. ఎవరు మర్చిపోరు ఇప్పట్లో.